లారెన్స్ గారు ఎక్కడరా? పూల్ బార్లో ఉన్నాడు. అదే దిగమను. జయమోహన్ రా. లారెన్స్ అన్న ఆ రిసార్ట్లో అబ్బాయిని కొట్టాం కదా, వాడితో పాటు యాంటోనీ వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లారెన్స్ బాగున్నావా? ఏదో ఉన్నాను. రే, నువ్వు చెయ్యి వెరుకుంటున్న ఈ జాయమండ్ రిసార్ట్ నేను తీసుకున్నాను. వచ్చే సోమవారం ఇనాగ్రేషన్. ముఖ్య అతిథి సిఐ ప్రమోద్ సార్, తెలిసే ఉంటుంది. తెరవబోయేది కొరంబుగట్టు లారెన్స్. ఓకేనా? అదేలా? అది ఇది కాదు, నేను తీసుకున్న నిర్ణయం ఒప్పుకోక తప్పదు. కాదంటే నీ సెటప్ మొత్తం పీస్ అయిపోతారు. చూస్తావా? ఆంటోనీ వద్దు. అయితే సోమవారం 10 గంటలకి. ప్రకృతి అందాలని ఆస్వాదించే వాళ్ళకి మనం కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాం. ఆ రిసార్ట్ ని ఇప్పుడు తెరవబోతున్నాం. ముఖ్య అతిథి అయిన కరంబుకాటు లారెన్స్ గారు ఇప్పుడు దీపాన్ని వెలిగించబోతున్నారు. ఆరెంజ్ వ్యాలీ రిసార్ట్ కి ప్రకృతి అందాలని ఆస్వాదించే వాళ్ళకి మనం కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాం. తర్వాత దీపాన్ని వెలిగించడానికి సిఐ ప్రమోద్ సార్ కూతుర్లైన అశ్విధిని ఆరతిని ఆహ్వానిస్తున్నాం. నేను బయలుదేరుతున్నా, ఒక ముఖ్యమైన పని ఉంది. అలాగే. లారెన్స్, ఇంకొక చిన్న పనుంది. మన క్రిస్టియన్లకి విఘ్నాలు తొలగించడానికి ఏ దేవుడు లేడు. అప్పుడు దేవుడు ఒక్కడే కదా మేనేజ్ చేసేది. ఒక ముఖ్యమైన తరుణంలో ఆ గణపతి మహారాజ్ మీద ఆధారపడడంలో తప్పే లేదు. తర్వాత ఈ రిసార్ట్కి నీ నుంచి గాని నీ పిల్లల నుంచి గాని ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి ఈ కొబ్బరికాయ తీసుకెళ్లి కొట్టు. కొట్టుదే.